పార్లమెంటు సాక్షిగా జగన్ అధికార పక్షంపై చేసిన పోరాటాలు, ప్రత్యేక హోదా గురించి చేసిన కృషి జగన్కి ప్రజల్లో మంచి పేరు తెచ్చిపెట్టాయి. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చడంలో బీజేపీ, సాధించడంలో టీడీపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ప్రత్యేక హోదా కోసం పోరు తలపెట్టారు. ప్రత్యేక హోదా సాధించడంలో టీడీపీ సర్కార్ బీజేపీని ప్రశ్నించడం లేదని మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక హోదా కోసం జగన్ టీడీపీ సర్కార్ కంటే ఎక్కువగానే పోరాడారు. ఓసారి వాటిని పరిశీలిద్దాం. 2015 ఆగస్టు నెలలో జగన్ ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నా విజయవంతమైంది. ప్రభుత్వ అలసత్వానికి వ్యతిరేకంగా అదే నెలలో జగన్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో డిమాండ్ చేసి ప్లకార్డులతో నినాదాలు చేశారు. నవంబర్ నెలలో గుంటూరులో జగన్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా గుంటూరులో నిరాహార దీక్ష చేపట్టారు. జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఓ లేఖను అందించారు. తర్వాత రాష్ట్రపతిని కలిసి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాష్ట్రపతికి భేటీ అయి జగన్ వివరించారు. ఇక రైతులపై ప్రభుత్వం అవలంబిస్తున్న చర్యలపై జగన్ రైతు దీక్ష పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఏర్పాటు చేశారు. ఈ దీక్షలో వేలాది మంది రైతులు జగన్కు సంఘీభావం తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో యువతలో చైతన్యం తీసుకువచ్చింది వైసీపీ. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ యువభేరీలు నిర్వహించారు. కాకినాడలో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి యువభేరీ నిర్వహించారు జగన్. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. తరువాత విద్యార్థులతో కలిసి శ్రీకాకుళంలో యువభేరీ కార్యక్రమం చేపట్టారు. యువతలో చైతన్యం రావడంతో విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కాకినాడ, ఏలూరు, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో యువభేరీ సభలు నిర్వహించి ప్రభుత్వంపై ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వంలో చలనం రావడం లేదని యువత ప్రత్యేక హోదా కోసం విశాఖలో ర్యాలీ, కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శనలు చేయాలని భావించారు. యువత తలపెట్టిన ఈ ర్యాలీకి జగన్ మద్దతు ఇచ్చారు. కానీ ప్రభుత్వం విద్యార్థులను ఎక్కడికక్కడ కట్టడి చేసింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను విశాఖలో ఎయిర్పోర్ట్లోనే నిలువరించారు పోలీసులు. జగన్పై పోలీసు అధికారులు ప్రవర్తించిన తీరుపై విద్యార్థులు నిరసన తెలిపారు. ఇలా జగన్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఏపీ కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. రాజకీయంగా జగన్ను ఎదుర్కొనలేక ప్రభుత్వం అనేక యుక్తులు పన్నింది. అయినా జగన్ వాటిని ఎదుర్కొంటూ ముందుకు దూసుకుపోతున్నారు. జగన్కు రాష్ట్రంలో అంత క్రేజ్ రావటానికి ఇవే కారణాలని రాజకీయ మేధావులు, పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. చూశారుగా, జగన్ అంటే పట్టు విడవని విక్రమార్కుడిలా, ప్రజలకు అండదండగా, యువతకు ఆదర్శప్రాయుడిగా ఉండడమే జగన్కి రాజకీయంగా, వ్యక్తిగతంగా అంత క్రేజ్ రావడానికి కారణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.